సార్ మా ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు లాస్ అయిపోతాయి అంట కదా. సో ఒకవేళ మీ ఫ్రెండ్స్ చెప్తున్నా లేకపోతే యూట్యూబ్లో ఏదైనా వీడియో చూసినా మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు లాస్ అయిపోయినా ఏదైనా కామెంట్స్లో పెడుతున్నా అది అవేర్నెస్ లేకుండా స్ట్రాటజీ లేకుండా ప్లాన్ చేస్తే లాస్ అవుతుంది. కానీ ఎంత పిచ్చి మ్యూచువల్ ఫండ్ అయినా సరే, ఎంత వేస్ట్ మ్యూచువల్ ఫండ్ అయినా సరే మినిమం మన డబ్బులైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మెయిన్ 2 ప్రాసెస్లు ఉంటాయి బాస్. మ్యూచువల్ ఫండ్ మీరు కొత్తగా బిగినర్స్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్ అయినా, గోల్డ్ అయినా, ఇంకే ఇన్వెస్ట్మెంట్ అయినా, మీరు రియల్ ఎస్టేట్ అయినా, ఈ 3 తీసుకుందాం. సో ఈ 3 ఇన్వెస్ట్మెంట్స్ నేను ఎందుకు తీసుకున్నాను, గవర్నమెంట్ ఫిక్స్డ్ డిపాజిట్స్ లేకపోతే పోస్ట్ ఆఫీసుగా బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ చెప్పట్లా. అవి కనీసం ఇన్ఫ్లేషన్ బీట్ చేసే సిచ్యువేషన్లో లేవు. ఒక సీనియర్ సిటిజన్స్ కొద్దిగా బెటర్గానే మామూలుగా అవుతాయి. సో ఇన్ఫ్లేషన్ని బీట్ చేయగలిగే ఇన్వెస్ట్మెంట్స్ ఈ 3 అనుకుందాం. ఓకే, ఎక్కువగా మనకు బాగా వాడుకలో ఉన్నాయి. ఈవెన్ స్టాక్ మార్కెట్ కూడా చాలా బాగా బీట్ చేస్తుంది, బట్ నాలెడ్జ్ ఉండాలి. ఒక 10 లక్షలు పెట్టి ల్యాండ్ తీసుకున్నారు, వచ్చే సంవత్సరం అమ్మేయాలని వెళ్ళారు. 100లో 90% ఏరియాలలో ఒక 10% అది ఇంకా అక్కడ ఉన్న భూమిని బట్టి, కానీ 90% ఏరియాల్లో మళ్ళీ మీరు ఎంత కొన్నారో అంతకే అమ్మేయాల్సి వస్తుంది. వీలైతే ఇంకొద్ది తక్కువ కూడా అమ్మేయాల్సి వస్తుంది. మీరు కొనేటప్పుడు చాలా ఎక్కువ చెప్తారు, మీరు అమ్మేటప్పుడు చాలా రీజన్ చెప్తారు. ఈవెన్ గోల్డ్ కూడా మీరు ఒక 10 లక్షలు పెట్టి గోల్డ్ కొన్నారు, తర్వాత నెక్స్ట్ ఇయర్ అమ్మేద్దామంటే మార్కెట్ ఫ్లక్చువేషన్స్లో అది అక్కడే ఉండొచ్చు, ₹1 తగ్గొచ్చు లేదా పెరగచ్చు. సేమ్ అలానే మ్యూచువల్ ఫండ్స్ కూడా. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ తగ్గాలంటే ఏం చేయాలి? మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ తగ్గాలంటే మీరు ఎంత ఎక్కువ టైం ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంచితే అంత రిస్క్ తగ్గుతుంది. మరి వీళ్ళు ఎందుకు లాస్ అయ్యి ఉంటారు? ఎగ్జాంపుల్కి లాస్ట్ ఇయర్ పెట్టాడు, ₹1,00,000 పెట్టాడు, రోజు ఓపెన్ చేసి చూస్తున్నాడు. మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉంటాయి కదా. సో కొన్ని రోజులు మైనస్ చూపిస్తుంది, కొన్ని రోజులు ప్లస్ చూపిస్తుంది. సంవత్సరం చూసినా కానీ దాంట్లో ఒక 2%, 3% చూపించింది. అమ్మో ఇది నాకు పెద్ద బెనిఫిట్ అవ్వట్లేదు తీసేస్తాడు. బాసు, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ మినిమం 5 years, మ్యాక్సిమం మీకు 20 or 30, ఇక మీ ఎంత ఓపిక ఉంటే అంత ఓపిక, ఎంత టైం ఉంటే అంత టైం. నీ మనీ డబుల్ అవ్వాలంటే, నీ అసల్లో నుంచి అసలు కాకుండా వడ్డీలో ఆ ఫ్లక్చువేషన్స్ రావాలంటే మినిమం 5 years నుంచి 7 years పడుతుంది. అలా అయితేనే మనం మ్యూచువల్ ఫండ్స్లో లాస్ చూడకుండా ఉంటాం. ఈవెన్ గోల్డ్ కూడా అంతే. మీరు కొన్న ప్రతి సంవత్సరమే అమ్మేస్తే అది లాస్ అవ్వచ్చు. ఒక 10-20 సంవత్సరాలు ఆగండి, రేటు 10 కూర్చుంటుంది. రియల్ ఎస్టేట్ చూడండి, మీరు 10 లక్షలు పెడితే ₹1,00,00,000 అంటాడు. ఎన్ని సంవత్సరాలకు అయిందో చూడండి. సేమ్ అలానే మ్యూచువల్ ఫండ్ కూడా. ఓకే, మీరు కొత్త వాళ్ళు, మ్యూచువల్ ఫండ్స్లో పెద్దగా నాలెడ్జ్ లేదు, సింపుల్ ఇండెక్స్ ఫండ్స్ని తీసుకోండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ లేదా HDFC సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్. ఇవి ఇండెక్స్ అనేది ఎవ్రీ ఇయర్ గ్రోత్ అవుతుంది. లేదా ఇండెక్స్ ఫండ్స్ కొన్ని, డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ కొన్ని తీసుకోండి, లేదా ELSS ఫండ్స్ తీసుకోండి. ఇలా ఒక పిచ్చి మ్యూచువల్ ఫండ్ తీసుకున్నా సరే నీకు లాంగ్ రన్లో యావరేజ్గా కనీసం 8% అయినా ఇస్తుంది బాస్. యావరేజ్గా మ్యూచువల్ ఫండ్లో లాస్ అవ్వడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఇమీడియట్గా పెట్టి దాన్ని చూస్తూ ఇంకా పెరగట్లే అని. ఎందుకంటే నీకు గోల్డ్లో ఊక చూస్తూ కూర్చోవు, రియల్ ఎస్టేట్లో ఎక్కడో కొని పడేస్తావు. ఊక ఎంత రేటు పెరిగిందని పోయి కనుక్కో. ఇదొక్కటి ఫోన్ కదా, మొబైల్ బ్యాంకింగ్, ఊక చూసుకోవచ్చు కదా. లాగిన్ అయిపోయి చెక్ చేసుకుంటూ అమ్మో ఇది ఈరోజు పడిపోయింది రేపు పెరుగుతుంది, ఇలా ఫ్రస్ట్రేట్ అయిపోయి తీసేస్తూ ఉంటాం. ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ రాంగ్ ప్రాసెస్. ఓకే, సో మ్యూచువల్ ఫండ్స్ గురించి మీకు ఏం నాలెడ్జ్ లేదు అసలు. బేసిక్గా ఏం చదువుకోలే మీరు అసలు. ఫోన్పేలో నుంచి మ్యూచువల్ ఫండ్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, దీన్ని ఎలా ప్లాన్ చేసుకుంటే లాంగ్ రన్లో వర్కౌట్ అవుతుంది అనేది నేను మ్యూచువల్ ఫండ్ కోర్స్ ఒకటి రెడీ చేశాను. కింద లింక్ ఇస్తా డిస్క్రిప్షన్లో. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీ కోర్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ వీడియో చూస్తూ స్టెప్ బై స్టెప్ మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు.